హాయ్ ఎవ్రీవన్, ఎస్ఎస్సి నుండి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది ఎస్ఎస్సి న్యూ వెబ్సైట్లో నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి వెబ్సైట్ నుంచి కూడా నోటిఫికేషన్ని చెక్ చేయొచ్చు. ఎస్ఎస్సి ఓల్డ్ వెబ్సైట్ని చెక్ చేయొద్దు. ఎస్ఎస్సి న్యూ వెబ్సైట్లో నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఏప్రిల్ 8న రిలీజ్ అయింది. దీని గురించిన పూర్తి డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ గురించిన పూర్తి డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసము నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇది అఫీషియల్ వెబ్సైట్. నోటీస్ ఆఫ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 అని ఉంది. మీరు ఈ పక్కన ఇలా పీడిఎఫ్ని ఇలా క్లిక్ చేస్తే మీరు పీడిఎఫ్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాము. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8th April 2024 నుండి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ కాదు. అప్లికేషన్కి 1 month టైం ఇచ్చారు. మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసుంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి May 10th and 12th 2 days పాటు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి కరెక్షన్ చేయాలనుకున్న పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ టైం కరెక్షన్ అయితే 200 పే చేయాలి. సెకండ్ టైం కూడా కరెక్షన్ చేయాల్సి ఉంటే 500 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్ ఎనీ యూపీఐ మెథడ్ యూస్ చేయాల్సి ఉంటుంది. కరెక్షన్స్ అంటే నేమ్ స్పెల్ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు, లేదా ఏమైనా ఎగ్జామ్ సెంటర్స్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. రిమైనింగ్ ఏమి కరెక్షన్ చేయడానికి కుదరదు. ఓన్లీ 1 అప్లికేషన్ మాత్రమే ఎలిజిబుల్ అండి. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు కనుక అప్లై చేసి ఉంటే మీరు రిజెక్ట్ అవుతుంది లేదా డీబార్ చేయడం జరుగుతుంది. సో మీరు ముందుగానే చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 అండ్ టైర్ 2 2 CBTలు ఉంటాయి. టైర్ 1 అనేది జూన్ జూలైలో కండక్ట్ చేస్తారు. టైర్ 1 షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ పే స్కేల్ కూడా ఇచ్చారు. ఎల్డీసీ పోస్టు లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఇది లెవెల్ 2 పోస్ట్. దీనికి సెకండ్ పోస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇది లెవెల్ 4 పోస్ట్ అండి. థర్డ్ పోస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్. అంటే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో కూడా ఉంటుంది. సో మనకు ఇవి వేరే వేరే డిపార్ట్మెంట్లు అనమాట. ఇవి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి మీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దానికి మీరు అప్లై చేస్తున్నట్లయితే ఒక్క అప్లికేషన్ మాత్రమే చేయాలి. వేకెన్సీస్ అనేవి అప్రాక్సిమేట్లీ 3712 పోస్టులు అనేవి అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 years వారు ఎవరైనా ఈ పోస్టులకు ఎలిజిబుల్ అండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ 3 years, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ 15 years, ఎక్స్ సర్వీస్ మెన్ 3 years. ఇలా ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్టులకు వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి మనకు 12th పాస్ అయి ఉండాలి. ఇంటర్లో సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని అర్థము. అంటే మీకు ఇంటర్లో సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ డిఈఓ పోస్టు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకి ఎలిజిబుల్. నేను ఇందాక చెప్పాను కదండి, డిఈఓ అనేది నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో ఉంటుందని. ఈ డిఈఓ పోస్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఈ డిపార్ట్మెంట్లో ఈ డేటా ఎంట్రీ పోస్ట్ అనేది ఉంది. ఈ పోస్ట్కి ఇంటర్లో సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. లోయర్ డివిజనల్ క్లర్క్ ఆర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్. నేను చెప్పాను కదా, ఇది వేరే డిపార్ట్మెంట్లో. ఈ పోస్ట్కి వచ్చేసి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ May 7th వరకు మీకు టైం ఉంది. May 7th లోపు మీరు అప్లికేషన్ చేసుకోండి. అప్లై చేయడానికి ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 rupees అండి. ఉమెన్, ఎస్సీ ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఓబీసీ అండ్ యూఆర్ వాళ్ళకి మాత్రమే 100 rupees ఫీజు అనేది ఉంటుంది. అది కూడా ఆన్లైన్, ఎనీ యూపీఐ పేమెంట్ మెథడ్ యూస్ చేయాల్సి ఉంటుంది.
ఆన్లైన్ ఫీ పే చేయడం మనకి అప్లికేషన్కి చేసుకోవడానికి మే 7th వరకు టైం ఉంది. మనం అప్లికేషన్ చేసేసుకొని ఒకవేళ పేమెంట్ కనుక ఆగుంటే అది మే 8th కంప్లీట్ చేసేయచ్చు. మే 8th ఈ నైట్ 11 వరకు టైం ఉంది. విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ చెప్పాను కదండి. మే 10th అండ్ 11th 2 days కూడా మనకి మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి విండో ఫామ్ అది ఓపెన్ అవుతుందని. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ప్రతి స్టేట్లో మెయిన్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏపీలో వచ్చేసి సౌత్ రీజియన్ చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ సౌత్ రీజియన్లో ఏపీ, పాండిచేరి, తమిళనాడు, తెలంగాణ ఇవి సౌత్ రీజియన్లో ఉంటాయి. వీటికి సంబంధించిన మెయిన్ సిటీస్లో మన ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ మనకి టైర్ 1లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏం చూద్దాము. ఇంగ్లీష్లో వచ్చేసి 25 questions 50 marks, జనరల్ ఇంటెలిజెన్స్లో 25 questions 50 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ అనమాట ఇవి. దీనిలో 25 questions 50 marks, జనరల్ అవేర్నెస్లో 25 questions 50 marks. అంటే ఈచ్ క్వశ్చన్కి 2 marks అనేవి క్యారీ అవుతాయి. దీనికి వచ్చేసి 60 minutes టైం ఉంటుందండి. సిబిటి అనేది ఆబ్జెక్టివ్ టైప్ అండి. ఇది 1/2 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. టైర్ 1 సిలబస్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి సిలబస్ని చెక్ చేసుకోండి. టైర్ 2 కూడా మనకి సిలబస్ అనేది ఇచ్చేశారు. టైర్ 1లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు టైర్ 2కి ఎలిజిబుల్ అండి. టైర్ 2లో కూడా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు డీవీకి ఎలిజిబుల్ అవుతారు. ఎటువంటి పీఈటీ లాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి సెక్షన్స్ వైజ్ ఇచ్చారు. సెక్షన్ 1లో మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ 30 questions, మాడ్యూల్ 2 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ అబిలిటీస్ 30 questions, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 questions, టోటల్ 60 questions. 60 questionsకి 180 marks అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 3 marks. అలాగే సెక్షన్ 2లో మాడ్యూల్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి 40 questions, జనరల్ అవేర్నెస్ 20 questions, టోటల్ 60 questions. 60 questionsకి 180 marks అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 3 marks. సెక్షన్ 3లో మాడ్యూల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఇది 50 questions ఉంటాయి. 50 questionsకి 45 marks. సెక్షన్ 3లో మాడ్యూల్ 2 స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ ఇది. ఈ విధంగా టైర్ 2 గురించి కూడా క్లియర్గా ఇచ్చేశారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అండి, అంటే మనకి ఏ కేటగిరీకి ఎంత పర్సంటేజ్లో మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారనే దాని గురించి ఇక్కడ ఇచ్చారు. యూఆర్కి 30%, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 20% మా స్కోర్ కనుక చేసినట్లయితే మనకి టైర్ 1 అనేది షార్ట్ లిస్ట్ అవుతారు. టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఈ అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. రైట్ సైడ్లో లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్లయితే ఎస్ఎస్సి పోర్టల్లో ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. ఎస్ఎస్సి పోర్టల్లో రిజిస్టర్ అవ్వకపోతే కింద చూసారా రిజిస్టర్ నౌ, ఈ రిజిస్టర్ నౌని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని అడిషనల్ డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అడ్రస్, డిక్లరేషన్లో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేవి అప్లోడ్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయ్యి మీకు మెయిల్ ద్వారా లేదా మెసేజ్ వస్తుంది. ఈ డీటెయిల్స్ యూస్ చేసి మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ గురించిన నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్గా చూసుకోవచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ నోటిఫికేషన్ గురించిన ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్ కనుక మీకు కూడా రావాలనుకుంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే అది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.